ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలినొక స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమునైన సనపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. న్యాయాధిపతులు 4వ అధ్యాయం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవ, యేసుప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఉదయకాలం మీ పాదములు చెంచేరి వందనములు చెల్లిస్తుంటున్నాం. మాకు ద్వారంగా చేయబడినందుకు వందములు. దయగల తండ్రి, ఇందు నిమిత్తం మీరు కొట్టబడి చెక్కబడి దయగల తండ్రి సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం చేత మమ్మను విమోచించి ప్రభా ద్వారంలో మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ప్రవేశం ద్వారా మమ్మను మీరు రక్షిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆ ద్వారం యొద్ద ప్రభా మీరు మీ దర్శనం మాకు అనుగ్రహిస్తూ మీ మాటల చేత మమ్మను తృప్తిపరుస్తూ దయగల తండ్రి మమ్మను పోషిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీతో మాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన సహవాసాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన భద్రతను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా పలు విధాలైన ఆశీర్వాదాల నిమిత్తం మా జీవితాలకు మీరు మాకు ద్వారంగా మీరు చేయబడినందుకు కొనములు. మరొకసారి ప్రభా మీ బలను సమీపించక పూర్వం మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలించుకొని పరీక్షించుకోవటానికై మీరు ఇస్తున్న మరొక అవకాశాన్ని బట్టి వందనములు. దయగల తండ్రి, నిమిత్తం చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. చేరి రాగలిగిన ప్రియులను బట్టి వందనములు. ఇంకా నువ్వు రావాల్సి ఉంటే త్వరపెట్టి తీసుకొనడము, వారి భాగం వారు పొందినట్లుగా చేయము. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకంలో మనకు కనపడుతున్న రాజ్యాలన్నీ కూడా ఒక దినాన నశించిపోయేవి. ఏ రాజ్యం కూడా శాశ్వతమైంది కాదు. గొప్పగా పిలువబడుతూ వచ్చిన రాజ్యాలు కూడా గతించిపోయినాయి. అయితే మన ప్రభువు తను ఒక రాజ్య స్థాపన చేయబోతున్నాడు. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యంగా ఉండబోతుంది. యుగ యుగాలు ఆ రాజ్యంలో ఆయన ఏలబోతూ ఉన్నాడు. ఆయన ఆ రాజ్యంలో సర్వాధికారిగా సర్వశక్తి కలిగినటువంటి వాడుగా ఉండి పరిపాలన చేస్తాడు. అట్టి రాజ్య నివాసులనుగా దేవుడు మనల్ని చేశాడు. అందును బట్టి ప్రభుకు వందనస్తులం. కేవలం ఆయన రాజ్య నివాసులుగా మాత్రమే కాదు, ఆయన రాజ్య మహిమను కూడా మనం పంచుకోవాలనేది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. అందుకే 1 తెస్సలోనిక 2:11 మనం చదువుతాం, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలిచుచున్న దేవుడు అని. కనుక తన రాజ్యంతో పాటు తన మహిమను కూడా మనకిస్తున్నాడు. సర్వసాధారణంగా మహిమను మనం ఎవరితో పంచుకోవటానికి ఇష్టపడం.
మనకున్న పేరు, మన ఖ్యాతి, మన గొప్పతనాన్ని ఇతరులతో మనం షేర్ చేసుకోవటానికి ఇష్టపడం. ఒకవేళ ఎవరైనా ఆ విషయంలో పోటీ వస్తే బాధపడతాం, అసూయపడతాం, చివరికి ద్వేషిస్తాం. కానీ ఈ ప్రభు ఎంత ఔన్నత్యమైనటువంటి వాడు అనంటే తనకున్న మహిమను సమానంగా మనతో పంచుకోవాలని కోరుతున్నాడు. అందుకొరకు ఆయన సింహాసనాన్ని మనకి ఇవ్వటం మాత్రమే కాకుండా ఆయన భార్యగా మనల్ని ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. తద్వారా తనకున్న సమస్తానికి మనల్ని హక్కుదారులుగా ఆయన చేయాలని కోరుతూ ఉన్నాడు. అయితే మనం ఇంటూ వస్తున్నట్లుగా ఆ రీతిగా మహిమను మనం పంచుకోవాలన్నా, దేవుని యొక్క మహిమను సమానంగా మనం పంచుకోవాలన్నా మన మీద గొప్ప బాధ్యత ఉంది. మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకటన 19:8 అదే మనం చదువుతాం. 7వ వచనంలో చదువుతాం, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, భార్య తను తాను సిద్ధపరచుకునేది. కనుక సిద్ధపాటు లేని వారు, ఎలా సిద్ధపడాలో ఎరగని వారు ఆ మహిమను పంచుకోలేరు. బహుశా ప్రవేశం నీకు దొరకవచ్చేమో, కానీ ఆ మహిమ, స్థానం, ఆ గొప్పతనం, ఆధిక్యత, ఆ రాజరికం, పరిపాలించేటువంటి విధానం బహుశా నీకు ఉండకపోవచ్చు. అందుచేతనే దేవుని బిడ్డలమైన మనం ప్రభుని ఎరగటం మాత్రమే కాదు, అంధకార రాజ్యం నుండి విడుదల పొందటం మాత్రమే కాదు, అటువంటి రక్షణ అనుభవాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు, మనం తన మహిమ కొరకుగా మన జీవితాల్ని సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఈ సిద్ధపాటు ప్రక్రియలో మనం ఆలోచిస్తూ వచ్చినటువంటి విషయాలు ఏంటి అనంటే, బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తి కలిగినటువంటి భార్యలు ఉన్నారు. వారి జీవితాల్ని మనం పరిశీలించడం ద్వారా వారి జీవితంలో ఉన్నటువంటి సుగుణాలని మనం గుర్తించడం ద్వారా అవి మన జీవితాలకి అన్వయించుకొని మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి అది దోహదపడుతుంది. ఈ ఉదయకాలం మన గమనంలోనికి తీసుకొని రాబడుతున్న వ్యక్తి దెబోరా. ఈ ఉదయకాలం మన గమనంలోనికి తీసుకురాబడుతున్న వ్యక్తి దెబోరా. దెబోరా జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రాముఖ్యంగా దెబోరా అనేటువంటి పేరుకు అర్థం తేనెటీగ అని, హనీ బీ, తేనెటీగ అనేటువంటి భావం ఇస్తుంది. తేనెటీగ దాని జీవితాన్ని మనం పరిశీలిస్తే చాలా శ్రేష్టమైన గుణలక్షణాలు దానిలో మనం చూడవచ్చు. తేనెటీగ మొదటిగా ముందు చూపు గలది అని చెప్పవచ్చు. ఎందుచేత అనంటే అది ఆఫ్ చేసి పెట్టాం, మనకి చేత కాకపోతే పక్కన వాళ్ళకి ఆఫ్ చేస్తాను. తేనెటీగ మొట్టమొదటిగా అది తేనె తుట్టను తయారు చేసుకొని ఆ తేనె తుట్టెల్లో ఆ తేనెను నింపడం ప్రారంభిస్తుంది. ఓ మాలో చెప్పుకోవాలంటే భౌతికంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మన జ్ఞాపకం వచ్చేది ఏంటి చెప్పండి? ఫుడ్ కార్పొరేషన్ కదా, ఫుడ్ కార్పొరేషన్. ఈ ఫుడ్ కార్పొరేషన్ దేని కొరకు చేస్తారు అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మనం కరువు అనుభవించకుండా మన ప్రాణాన్ని కాపాడుకోవటానికి కొరకై ఏర్పాటు చేయబడేటువంటి సంస్థది. దానికి తేనె తుట్టకు ఏమాత్రం వ్యత్యాసం లేదని మనం చెప్పుకోవచ్చు. ఈ చిన్న జీవి అది తన భవిష్యత్తును గుర్చినటువంటి ఆలోచిస్తుంది. నేను బ్రతకాలి, నేను చావకూడదు, ప్రాముఖ్యంగా కరువు చేత నేను చావకూడదు అన్నటువంటి భవిష్యత్తును గుర్చినటువంటి ఆలోచన దానికి ఉంది. అందుచేత ఏం చేస్తుంది? ఫుడ్ కార్పొరేషన్కి అవసరమైంది ఏంటి చెప్పండి? గిడ్డంగులు కదా. అందుకే అది కూడా తనకంటూ ఒక గిడ్డంగి తయారు చేసుకుంటుంది, తేనె తుట్టను తయారు చేస్తుంది. కేవలం గిడ్డంగి ఉన్నంత మాత్రాన సరిపోదు. ఏం చేయాలి? ఇప్పుడు ఆ గిడ్డంగిని నింపాలి, ఆహారంతో నింపాలి, ఆహార ధాన్యాలతో నింపాలి.
అలాగనే తన ఆహారాన్ని ఈ తేనె తుట్టె అనేటువంటి గిడ్డంగుల్లో అది నింపుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇది జ్ఞాని అని అనిపించుకుంటుంది. ఎందుచేతనంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో కనపడుతున్నాయి. భవిష్యత్తును గూర్చినటువంటి ఆలోచన, అది మొదటిది. రెండవది, ఆ ఆలోచనను అనుసరించి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అది నిర్మించుకునే తేనె తుట్టె. మూడవది, కేవలం నిర్మించుకోవడం మాత్రమే కాదు, దానిని తేనె చేత నింపేటువంటి స్థితి. ఈ 3 విషయాలు తనలో ఉన్న జ్ఞానాన్ని బయలుపరుస్తుంది. సామెతలు 14:1 మనం ఇదే చదువుతాం కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది. కనుక దానికంటూ ఒక ఇంటిని నిర్మాణం చేసుకుంటుంది. అందులో ఆహారం ఉండాలి అన్నటువంటి ఆలోచనతో పని చేస్తుంది అన్నటువంటి విషయాలు ఆ తేనెటీగకున్నటువంటి జ్ఞానాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రభు ఇదే సందర్భాన్ని గురించి చీమల విషయంలో కూడా అదే మాట చెప్తాడు కదా. సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాల వరకు. సామెతలు 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. కనుక ఇది చీమలకున్న జ్ఞానాన్ని దేవుడు తెలియజేస్తూ, మనం కూడా అలాగా జ్ఞానవంతులంగా ఉండాలి అనేటువంటి సందర్భంలో హెచ్చరిక చేస్తూ రాయబడినటువంటి మాటలు. సోమరి చీమల ఎద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానాన్ని తెచ్చుకో. కారణం ఏంటి అనంటే, రాబోతున్న వేసవి కాలాన్ని, రాబోతున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అవి వేసవి కాలంలోనే తమ కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. తేనెటీగలు కూడా అంతే. భవిష్యత్తును కూర్చున్నటువంటి ఆలోచన, బ్రతకాలి అన్నటువంటి కాంక్ష, దాని కొరకై అవి ఆహారాన్ని కూర్చుకుంటూ ఉన్నాయి. అట్లాగనే ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం జ్ఞానులంగా ఉండాలి. జ్ఞానులంగా ఉండాలి. ఆత్మీయమైన చావు నాకు రాకూడదు, ఆత్మీయమైనటువంటి చావు నాకు రాకూడదు అన్నటువంటి దృక్పథంలో మనం ఉండాలి. అట్టి ఆలోచన ఉండాలి. ఈ దినాన క్షేమంగా ఉన్నాను, పర్వాలేదు. రాబోయే దినాల్లో నేను ఎలా ఉండబోతున్నాను, రాబోయే దినాల్లో ఏమైనా నాకు క్షేమం కలుగుతుందా, అలా కలగడానికి వీల్లేదు, నేను చావడానికి వీల్లేదు అన్నటువంటి ఆలోచన మొదట విశ్వాసమైనటువంటి మనం కలిగి ఉండాలి. కేవలం ఆలోచన ఉంటే సరిపోదు, దాని కొరకైనటువంటి ఇంటిని సిద్ధపరచుకోవాలి. స్టోర్ హౌస్, వేర్ హౌస్ని సిద్ధపరచుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకునము. హృదయంలో నుండి జీవధారాలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి? హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయము అనేది మన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతుంది, మన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. సో మన జీవితం అనేది ఒక వేర్ హౌస్ లాగా, దాచుకోవడానికి, కూర్చుకోవడానికి అనువైనటువంటి ప్రదేశం లాగా మన జీవితం ఉండాలి. అదే జ్ఞానం అంటే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఇక్కడ జ్ఞానము అని చెప్తున్నప్పుడు 2 రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. చూడండి, యెషయా గ్రంథం 47వ అధ్యాయం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను.
సో లౌకికమైన జ్ఞానం అనేది మన వ్యక్తిత్వాన్ని చెరిపివేస్తుంది, మన హృదయాన్ని పాడు చేస్తుంది, కూర్చుకోవడానికి అనువుగా ఉండగలిగేటువంటి గిడ్డంగిలాగా అది ఉండకుండానట్లుగా అది పాడు చేస్తుంది. మరి ఎలాగా మనం మన జీవితాన్ని కట్టుకోవాలని అంటే దైవికమైనటువంటి జ్ఞానం. చూడండి 136 కీర్తనలు 136 కీర్తనలు 136 5వ వచనం. కీర్తనలు 136 5వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. 5వ వచనం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగచేసెను, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానం చేత, దేవుడు తన జ్ఞానం చేత సమస్తాన్ని కలుగజేశాడు. కేవలం ఆకాశం మాత్రమే కాదు, భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన కలుగజేసింది తన జ్ఞానం చేత. ఏంటి తన జ్ఞానం అనంటే 33వ కీర్తనలో కీర్తనకారుడు దాని గురించి మరింత వివరణ ఇస్తాడు. చూడండి 33వ కీర్తనలో 33 6వ వచనం. 33వ కీర్తన 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. కనుక ఇప్పుడు మన వ్యక్తిత్వం కట్టబడాలి అని అంటే మన లౌకికమైన జ్ఞానం చేత, మన దుర్మార్గత చేత, మన పాపం చేత పాడు చేసుకున్నటువంటి శిథిలమైపోయినటువంటి మన జీవితాలు, మన హృదయాలు కట్టబడాలి అని అంటే అది కేవలం దేవుని జ్ఞానం చేత కలుగుతుంది. ఏంటి దేవుని జ్ఞానం అంటే ఆయన జ్ఞానము ఆయన వాక్కులో ఉంది, ఆయన వాక్యంలో ఉంది, ఆయన మాటలో ఉంది. మరి మనం కట్టబడాలంటే చేయాల్సిన మాట ఏంటంటే ఆయన మాటకు లోబడితే చాలు, ఆయన వాక్కుకు విధేయత చూపిస్తే చాలు. మన వ్యక్తిగతమైన జీవితాలు కట్టబడతాయి, మన హృదయాలు కట్టబడతాయి. అప్పుడు మాత్రమే మన వేర్ హౌస్, మన హృదయం అనేటువంటిది నింపుకోవడానికి అనువైనటువంటి విధానంలో అది సిద్ధపరచబడుతుంది. ఈ మధ్యాహ్నం మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ రీతిగా జ్ఞానివయ్యావా? తేనెటీగలాగా నీ నివాస స్థలాన్ని నువ్వు కట్టుకోగలిగావా? నీ హృదయం అనేది దేవుడు నింపేదాని కొరకు, జీవధారల చేత నింపబడేదాని కొరకు అనువైనటువంటి ఆ నివాసంగా ఉందా అనేది ఆలోచించుకోవాలి. మనందరికీ తెలుసు మన హృదయం చెడిపోయింది. ఇర్మియా 17:9 అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు నింపేదానికి పూర్వం, మనల్ని ఫిల్ చేసేదానికి పూర్వం ఆయన ఏం చేస్తాడు? ఆ హృదయాన్ని సిద్ధపరుస్తాడు. ఇర్మియా 2:13 కూడా అదే మాట చెప్తాడు, నా జనులు 2 నేరాలు చేశారు, జీవజల ఊటైన నన్ను వారు విడిచిపెట్టి ఉన్నారు, తమ కొరకు తొట్లను, బద్దలై నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు తొలిపించుకుని ఉన్నారు. జీవజలముల ఊటైనటువంటి ప్రభు ఆ జీవజలాన్ని మనలో ఎంత పొయ్యాలని కోరుతూ ఉన్నా ఈ తొట్టి సరిగా లేదు, ఈ హృదయం సరిగా లేదు, జీవధారలు బయలుదేరే ఈ హృదయం అనేది సరిగా లేదు, పగిలిపోయింది, శిథిలమైపోయింది. జ్ఞానం చేతనే కట్టబడుతుంది. దేవుడు తన జ్ఞానం చేత సమస్తాన్ని కట్టాడు. ఆయన వాక్కులో జ్ఞానం ఉంది. ఆయన మాట విని ఆయన చెంతకు తిరిగి రాగలిగితే, శిథిలమైపోయిన నీ జీవితాన్ని గురించి ఆయనతో నువ్వు చెప్పుకోగలిగితే, ప్రభా తిరిగి నన్ను కట్టు అని నువ్వు ఒకవేళ ఆయన ఎందుకు ప్రార్థించగలిగితే ప్రభు నీ జీవితాన్ని తిరిగి ఆయన కట్టేవాడుగా ఉంటాడు. కనుక భవిష్యత్తును గురించిన ఆలోచన మొదట నీకు ఉండాలి. రెండవది నీ హృదయం అనేది కట్టబడాలి. ఆ తర్వాత మూడవది అది నింపబడాలి. దాన్ని మనం నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనల్ని ప్రభు బ్రతికించిన తర్వాత మన ఆత్మీయమైనటువంటి జీవితం అనేది మన పోషణ ద్వారానే అది నిలబడుతుంది. అందుకే మత్తయి సువార్త 4:4 ఏం చెప్తాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. తేనెటీగకు తేనె దాని ఆహారంగా అది జీవించేదానికి అది ఎంత దోహదపడుతుందో, అలాగనే మన ఆత్మీయమైనటువంటి జీవితానికి, మన జీవనానికి దేవుని వాక్యం అనేది దోహదపడేదిగా ఉంది.
అది అంత అల్పజీవైనా దాని భవిష్యత్తులో నేను చావకూడదు అన్నటువంటి ఆలోచన తన ఆహారాన్ని సంగ్రహించుకోవడానికి ఏ రీతిగా అయితే దోహదపడుతుందో, ఆత్మీయమైన జీవితంలో కూడా బ్రతికిన మనం చావకూడదు, కరువు చేత చావకూడదు అన్నటువంటి దృక్పథం మనకు ఉండాలి. చూడండి, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు కలిసి చదువుకుంటాం. 11 నుంచి 13 వచనాలు. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టించును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. 13వ వచనం. ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. సో రాబోయే దినాల్లో రాబోతుంది కరువు. ప్రభు ముందుగానే హెచ్చరిక చేశాడు. దేని గురించిన కరువు రాబోతుంది? యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామంగా ఉంటుంది. ఈ దినాన సమృద్ధిగా దేవుడిస్తూ ఉన్నాడు, కానీ ఒక దినం రాబోతుంది దేవుని వాక్యం ప్రకటించేవారు ఉండరు. దేవుని వాక్యం అనేది నీకు ఎక్కడ వినపడదు. నీకెంత ఆశ ఉన్నా, నువ్వు ఎంత ప్రయత్నించినా, తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు నువ్వు ప్రయాణం చేసినా ఎక్కడ కూడా నీకు దొరకని దినాలు రాబోతూ ఉన్నాయి. అందుచేతనే ఈ దినాన మన పని ఏమై ఉండాలి చెప్పండి? దొరుకు సమయాన కూర్చుకోవాలి. దొరుకు సమయాన కూర్చుకోవాలి. ఆ ఆశ నీకుండాలి. తేనెటీగలాగా ఆ జ్ఞానం నీకుండాలి. కూర్చుకునేటువంటి జ్ఞానం, సమకూర్చుకునేటువంటి జ్ఞానం నీకుండాలి. మొదట కూర్చుకోవాలంటే నీ హృదయం సరిగా ఉందా లేదో చూసుకోవాలి. ఎందుకనంటే హృదయం కానీ సరిగా లేకపోతే ఎంత కూర్చుకున్నా కూడా అది కారిపోతుంది, నిలబడదు నీలో. కనుక జీవధారలు నీ హృదయంలో ఉండి బయలుదేరుతాయి కనుక మొదటిగా నీ హృదయం సరిగా ఉందా లేదా భద్రంగా చూసుకోవాలి. ఆ తర్వాత నింపుకోవడం అనేది ప్రారంభించాలి. ప్రయాసతో కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకొని అవి స్టోర్ చేసుకోవడం ప్రారంభించినట్లుగా మనం నింపుకోవాలి. మరియను గురించి మనం చక్కని మార్చి అవుతాం కదా. లూకా సువార్త 2వ అధ్యాయం 51, 52 వచనాల్లో ఆ మాటలు తనకు అర్థం కాలేదు, కానీ ఏం చేసిందంట? తన హృదయములో ఆ మాటలు భద్రపరచు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ హృదయంలో. 50వ వచనం చూడండి. 50వ వచనం 2వ అధ్యాయం. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. తనకు అర్థం కాలేదు. యేసుప్రభు చెప్తున్నటువంటి మాటలు తనకు అర్థం కాలేదు, కానీ తాను చేసిన పని ఏంటి చెప్పండి? ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రపరచు. ఈ దినాన నువ్వు వింటున్న సంగతులు, నువ్వు చదువుతున్న సంగతులు, వాటిని కూర్చున్నటువంటి సంపూర్ణమైన గ్రహింపు నీకు రాకపోవచ్చు. బట్ స్టిల్ అయినా కూడా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ హృదయంలో వాటిని స్టోర్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. తద్వారానే భవిష్యత్తులో కరువు చేత నువ్వు చావకుండా ఉన్నట్లుగా ఈ మాటలే నిన్ను నిలబెడతాయి. ఈ మాటలే నీకు జీవం ఇస్తాయి. ఈ మాటలే ఆయన కొరకు బ్రతికేదానికి దోహదపడతాయి. కనుక వీటిని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అంటే, మొదటిగా తేనెటీగ ముందు చూపు గలది, జ్ఞాని అని చెప్పుకోవచ్చు. అందుచేతనే భవిష్యత్తుని గురించి ఆలోచిస్తుంది. భవిష్యత్తులో తన ప్రాణ సంరక్షణ కొరకు ఒక నివాసాన్ని కట్టుకుంటుంది. అంత మాత్రమే కాదు, భవిష్యత్తులో దాన్ని బ్రతికేదాని కొరకై తనకు అవసరమైన ఆహారాన్ని ముందుగానే సంగ్రహించుకొని పెట్టుకుంటుంది. సో ఇది ఆత్మీయమైన జీవితంలో మనం కూడా ఇలా ఉండాలి, ఇట్టి జ్ఞానులుగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని బోధిస్తుంది. ఈ సందర్భంలో భక్సింగ్ గారు చెప్పినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఆయన చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు, కానీ ఆయన రాసినటువంటి ఆర్టికల్ హెబ్రోన్ మెసెంజర్లో నేను చదివాను. ఆయన తేనెటీగకు సీతాకోక చిలుకకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి చెప్పాడు. సీతాకోక చిలుక కూడా మకరందాన్ని స్వీకరిస్తుంది,
తేనెటీగ కూడా మకరందాన్ని స్వీకరిస్తుంది. కానీ సీతాకోకచిలుక ఎట్లాగనంటే, మీరు గమనించండి, ఒక పువ్వు మీద అది మకరందం కొరకై కూర్చున్నప్పుడు ఎక్కువసేపు ఉండదు, కాసేపు అలా పీల్చేసి ఎగిరిపోయి ఇంకో పువ్వు మీదకి వెళ్తుంది. కానీ తేనెటీగ ఎట్లా అండి? తేనెటీగ ఒక పువ్వు మీద వాలింది అని అంటే దానిలో ఉన్న మకరందం అంతా పూర్తిగా సక్ చేస్తే కానీ అక్కడి నుంచి అది కదలు. పరమగీతములు 2వ అధ్యాయంలో ప్రభు ఆత్మీయమైన జీవితాలను గురించి రాస్తూ ఒక మాట రాస్తాడు. చూడండి, పరమగీతములు 2వ అధ్యాయం. పరమగీతములు 2వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను. ఎక్కడ మేపుతున్నాడంట మందను? పద్మములున్న చోట, పద్మాలున్న చోట. నేను నెట్లో చూశాను ఈ హనీ బీ గురించి, దాని యొక్క నివాస స్థలాలని గురించి, అది ఎలా జీవిస్తుంది, ఎంతకాలం జీవిస్తుంది అన్న విషయాలన్నీ కూడా గమనించి చూస్తే దాని నివాసం అంట ఎక్కడ పద్మాలు ఉంటాయో, ఎక్కడ పుష్పాలు ఎక్కువ ఉంటాయో అక్కడ కట్టుకుంటుందంట దాని నివాసం. ఎందుకు? అక్కడనే తనకు ఆహారం అనేది దొరుకుతుంది, సంగ్రహించుకోవటం అనేది చాలా సులువుగా ఉంటుందని పద్మాలు ఉన్న చోట లేక పువ్వులు ఉన్న చోట అది తన ఇల్లు కట్టుకుంటుంది. ఇప్పుడు మన ప్రభు కూడా మనల్ని మేపుతుండేది ఎక్కడ? పద్మములు ఉన్న చోటనే. పద్మాలు ఉన్న చోట మేపుతున్నాడు, కానీ తేనె ఎంత సంగ్రహిస్తున్నామో తెలియట్లేదు, ఎంత కూర్చుకుంటున్నామో మనకు అర్థం కావడం లేదు, ఎంత మనం స్టోర్ చేసుకుంటున్నామో అర్థం కావడం లేదు. మరి మనం జ్ఞానులమేనా, ముందు చూపు కలిగినటువంటి వారమేనా? మన వ్యక్తిత్వాన్ని కట్టుకుంటున్నామా? భవిష్యత్తులో మరణం అనేది నాకు సంభవించకూడదు అన్నటువంటి ఆలోచనతో కూర్చుకునేటువంటి గుణలక్షణం మనలో ఉందా అనేది ఆలోచించుకోవాలి. కనుక ఎంత దొరికితే అంతగా సమకూర్చుకునేటువంటి అనుభవంలో మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. రెండవది, తేనెటీగకున్నటువంటి గుణలక్షణం ఏంటంటే, ఏమని చెప్పుకోవచ్చు అంటే సోషియబుల్ అని చెప్పుకోవచ్చు. అంటే తెలుగులో సంఘజీవి అని చెప్పుకోవచ్చు. చెప్పండి, తేనెటీగలు ఒంటరిగా నివాసం చేస్తాయా, సమూహంగా నివాసం చేస్తాయి? సమూహంగా నివాసం చేస్తాయి. సంఘజీవులు అవి, కలిసి ఉండేదానికి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే వాటిలో స్నేహభావం అనేది ఉంటుంది, కలుపుగోలుతనం అనేది ఉంటుంది, సహవాసంలో ఉండాలి అన్నటువంటి దృక్పథం అనేది దానికి ఉంటుంది, కలిసి ఉండాలి అన్నటువంటి మనస్తత్వం దానిలో కనపడుతుంది. కనుక ఇది ఆత్మీయమైనటువంటి జీవితంలో మనకు కూడా ఈ రీతిగా ఇటువంటి అనుభవం అనేది ఎంతో అవసరమైనటువంటి విషయం. ఒకవేళ సంఘజీవిగా ఉండాలి అని మనం ఒకవేళ కోరితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు సంఘజీవికి అవసరంగా ఉంటాయి. ఆమోసు 3వ అధ్యాయం 3వ వచనం మనందరికీ బాగా తెలుసు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచురా. సో సంఘజీవికి మొదటిగా కావాల్సినటువంటి విషయం ఏంటంటే కాంట్రాక్ట్, నిబంధన, సమ్మతించడం, అగ్రిమెంట్. ఇది అనేది కావాలి. ఈ అగ్రిమెంట్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాతనే కలిసి ఉంటాం, ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాతనే కలిసి వ్యాపారం చేస్తాం, ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాతనే కలిసి ఏ పనైనా చేయగలం. కనుక ఇవన్నీ సమిష్టిగా కలిసి ఉంటున్నాయి అని అంటే వాటిలో మొదటిగా కనపడుతుంది ఏంటి అని అంటే అగ్రిమెంట్. ఆత్మీయమైన జీవితంలో ఒకవేళ మనం ఆలోచన చేస్తే మనమంతా కలిసి ఉండాలి, ఒక్కటిగా ఉండాలి, సమిష్టిగా ఉండాలి, సహవాస దృక్పథంలో ఉండాలి, కలుపుగోలుతనంలో ఉండాలి, స్నేహభావం అనేది మనలో ఉండాలి అనంటే అది కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో మనం చేసుకునేటువంటి అగ్రిమెంట్ మీద ఆధారపడింది. మన అగ్రిమెంట్ ఎవరితో చెప్పండి? మన అగ్రిమెంట్ ఎవరితో? మన నిబంధన ఎవరితో? మత్తయి సువార్త 26:28 చెప్తాడు కదా, ఇది నా రక్తం, అనేకుల పాపక్షమాపణ నిమిత్తం చిందించబడుచున్న నిబంధన రక్తం. మొదటిగా మన సమిష్టి జీవితం, మన కలుపుకోలు జీవితం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే మన ప్రభుత్వం మనం చేసుకునే నిబంధన మీద ఆధారపడి ఉంది. అందుకే చూడండి, యోహాన్ ఏం రాస్తాడు? 1 యోహాన్ పత్రిక
మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియచేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయించినాం. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు, మాతో కూడా మీకు సహవాసం కలగాలంటే, మనం అందరం సమిష్టిగా సహవాసంలో ఉండాలంటే దానికి మూలం ఏంటి అని అంటే మన సహవాసం తండ్రితో కూడా ఉండాలి. సో మన రిలేషన్షిప్ అనేది, మన బాంధవ్యం అనేది రెండు వైపులా ఉంటుంది. వర్టికల్గా ఉంటుంది, హారిజాంటల్గా ఉంటుంది. వర్టికల్గా అంటే దేవునితో మనకు ఉండేటువంటి సంబంధం, హారిజాంటల్గా అంటే సహవిశ్వాసులతో మనకు ఉండేటువంటి సంబంధం. సహవిశ్వాసులతో మనకుండే సంబంధ బాంధవ్యం అనేది హారిజెంటల్గా ప్రభుత్వం మనకు ఏర్పడే బాంధవ్యాన్ని బట్టి కలుగుతుంది. ఇది నువ్వు నేను దేని కొరకు కలుస్తున్నా, దేని బట్టి కలుస్తున్నా? నీ వెనకటి చరిత్ర వేరు, నా వెనకటి చరిత్ర వేరు. నీ కులం వేరు, నా కులం వేరు. నీ ప్రాంతం వేరు, నా ప్రాంతం వేరు. నీ భాష వేరు, నా భాష వేరు. కానీ మనం అందరం సమిష్టిగా ఒకటిగా సహవాసంలో స్నేహభావంతో కలుపుకోలుతనంతో కలిసి రావడానికి దోహదపడుతున్నటువంటి విషయం ఏంటి అనంటే ప్రభుత్వం మనకు ఏర్పడినటువంటి బాంధవ్యం. మాతో కూడా మీకు సహవాసం ఎలా కలిగింది అంటే ప్రభుతో ఏర్పడినటువంటిది. ఇదే క్రాస్ చేసినటువంటి పని. సిలువలో ఈ 2 కొయ్యలు ఉంటాయి కదా, నిలువు కొయ్య, అడ్డు కొయ్య. నిలువు కొయ్య దేవునితో మనకి ఏర్పడినటువంటి బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతుంది. అడ్డకొయ్య సమాంతరంగా విశ్వాసాలతో మనం కలిగి ఉండాల్సిన బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఇది నిజమైనటువంటి విశ్వాసంగా మనం కలిసి రావాలి, ఒక్కటిగా ఉండాలి. తేనెటీగలన్నీ కూడా సమిష్టిగా ఎంత స్నేహభావంతో ఒక్కటిగా కలిసి ఉంటాయో అట్లాంటి సంఘ జీవులంగా మనం ఉండాలి. ఇది ప్రభుత్వం మనకి ఏర్పడేటువంటి కాంట్రాక్ట్ని బట్టి, నిబంధనను బట్టి జరిగేటువంటి విషయం. దేవునితో నువ్వు నిబంధన చేసుకున్న వ్యక్తివి కాకపోతే సహవిశ్వాసులతో నువ్వు ఎంత మాత్రం కలిసి ఉండలేవు. అందుకే ప్రతిసారి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎనీ రిలేషన్షిప్, ఏ బాంధవ్యమైనా ప్రభుతో మనకు ఉండేటువంటి బాంధవ్యాన్ని బట్టి కలిగేవే. ఒకవేళ ప్రభుతో మనకున్న బాంధవ్యం అనేది సరిగా లేకపోతే నీకున్న బాంధవ్యాలన్నీ చెడిపోవడం ప్రారంభిస్తాయి. అది భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు, తల్లిదండ్రుల మధ్య సంబంధాలు కావచ్చు, సహోదరుల మధ్య సంబంధాలు కావచ్చు, మరి ఇతర ఏ సంబంధాలు అయినప్పటికీ కూడా దేవునితో మనకు ఏర్పడేటువంటి సంబంధం అనేది సరిగా లేకపోతే ఇతరులతో మన రిలేషన్షిప్ని సరిగా మనం మెయింటైన్ చేయలేము. అది యోహాను రాస్తా ఉన్నాడు. కనుక నిబంధన, అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ని బట్టి అవన్నీ కూడా కలిసి వస్తూ ఉన్నాయి. మనం సమిష్టిగా ఉండాలి, మన ధ్యేయం ఇది, మనం దీని కొరకు పని చేయాలి అని అవి చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా అవన్నీ కలిసి జీవించడం ప్రారంభిస్తాం. సో ఇది ప్రభుత్వం మన రిలేషన్షిప్ ఎట్లా ఉంది, తోటి సహోదరి సహోదరులతో మన రిలేషన్షిప్ ఏ రీతిగా ఉంది. మన ప్రభు మనతో చేసిన నిబంధన ఏంటి చెప్పండి? నేను మీకు దేవుడనయుందును, మీరు నా ప్రజ ఉంటారు. ఆయన మనకు దేవుడైతే మనం ఆయన ప్రజ అవుతాం. తర్వాత ఏం చెప్పాడు? నేను మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలు అంటారు. అంటే మన రిలేషన్షిప్ చూడండి ఎంత సమీపమైన బాంధవ్యం. ఒక తండ్రికి పుట్టిన కుమారులు కుమార్తెల్లాగా ఉండాలి. కొలసి 1వ అధ్యాయంలో రాస్తాడు, సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. మరి మనం ఎవరమి? ఆయన దేహం, ఆయన శరీరం. మరి మనం ఎవరమి? ఆ శరీరంలోని సాటి అవయవం. దేవుడు తనతో మనకి ఏర్పడినటువంటి సంబంధం ద్వారా ఎటువంటి ఔన్నత్యమైనటువంటి బంధంలోనికి తీసుకొస్తున్నాడంటే ఒక శరీరంలోని అవయవాలన్నీ కూడా అవిభాజ్యంగా ఏ రీతిగా అయితే కలిసి ఉంటాయో, ఒక్కటిగా ఉంటాయో, సమిష్టిగా కలిసి ఉంటాయో, ప్రేమతో కలిసి ఉంటాయో, అన్యోన్యతతో కలిసి ఉంటాయో అటువంటి బంధంలో మనం ఉండాలి. ఇది నా విచారకరమైన సంగతి ఏంటంటే సంఘజీవులము మాదే సంఘం అని చెప్పుకుంటున్నటువంటి మనం కూడా ఎట్లా ఉంటున్నాం చెప్పండి? ఇలాగా అన్యోన్యతతో కలిసి ఉంటున్నామా? భేదాభిప్రాయాలు లేకుండా
ఏమాత్రం వ్యత్యాసాలు లేకుండా ఒక్క శరీరంలోని సాటి అవయవాలు ఏ రీతిగా సమిష్టిగా కలిసి ఉంటాయో ఆ రీతిగా ఉండగలుగుతున్నామా అన్నది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎలా ఉంటాము అని అంటే మందిరానికి వస్తాం కానీ సంఘ జీవులమే కానీ ఏకాంగులం, ప్రక్కనే కూర్చుంటాం కానీ టచ్ మీ నాట్ లాగా ఉంటాం. ఏదైనా ఉంటే ప్రైజ్ లార్డ్ వరకే, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ బాగున్నారా అని అంటాం. కానీ వాళ్ళతో మనకి ఏ బాంధవ్యం ఉండదు, ఏ సంబంధం ఉండదు. వారి యోగక్షేమాల గురించి ఏమాత్రం ఆలోచన చేయం, విచారణ చేయం. సమిష్టిగా కూడి వస్తాం కానీ ఏకాంగుల్లాగానే ఉంటున్నాను. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం. వాటిని చూచి నేర్చుకుందాం. ఎంత సమిష్టిగా ఉంటాయో, ఎంత కలిసి ఉంటాయో. వాటికి ఉన్న అగ్రిమెంట్ వాటిని కలిపింది. ప్రభుత్వం మనకి ఏర్పడిన నిబంధన మరి మనల్ని కలపదా? యోహాను అంటున్నాడు, మాతో మీకు సహవాసం ఎట్లా కలిగిందంటే మన సహవాసం తండ్రి అయిన దేవునితో కలిగిన కారణం చేత. కనుక ఒక్కసారి మనల్ని మనం నిర్ధారణ చేసుకుందాం. సహవాసం అని పిలుస్తున్నాం, సంఘం అని పిలుస్తున్నాం, సజీవం కలిగిన దేవుని సంఘం అంటున్నాం, ఆయన శరీరం అని చెప్పుకుంటున్నాం. ఆ సఖ్యత, ఆ ఏక మనసు, ఏకభావం, కలిసి ఉండే మనస్తత్వం, కలుపుగోలుతనం మన జీవితాల్లో ఉందా లేదనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. రెండవదిగా సంఘ జీవులమైతే సంఘ జీవులకు కొన్ని మోరల్ ఎథిక్స్ ఉంటాయి కదా, కొన్ని మోరల్ ఎథిక్స్ ఉంటాయి, నైతికమైనటువంటి విలువలు అని చెప్తాం. ఒక సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు, ఒక సంఘంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ సంఘము అన్యోన్యతతో ఉండాలంటే, కలిసి ఉండాలంటే, స్నేహభావంలో ఉండాలనంటే కొన్ని నైతికమైనటువంటి విలువలు మనం పాటించాలి. నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండు, నీకు తోచినట్టు నువ్వు ప్రవర్తించు, నాకు తోచినట్టుగా నేను ప్రవర్తించు అనంటే అది ఒక సంఘంగా ఉండలేదు, కలిసి ఉండలేదు. కొన్ని మోరల్ ఎథిక్స్ అనే ఉంటాయి, వాటిని మనం పాటించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. పౌలు రాస్తూ ఉంటున్నాడు కొరింథీయులకు, అరమర లేకుండా మాట్లాడుతూ ఉన్నాను నేను. మీ విషయంలో మా అంతఃకరణం విశాలంగా ఉంది, మా హృదయం విశాలపరచబడి ఉంది. చూడండి, ఇల్లు విశాలంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇతరులను ప్రేమించాలంటే, వారిని కలుపుకోవాలనంటే ఇల్లు ఎంత ఇరుకైనా హృదయం విశాలంగా ఉంటే చాలు కదా, హృదయం విశాలంగా ఉంటే చాలు. చాలా పర్యాలు ఎందుకు మనం కలుపుగోలుతనంతో ఉండలేము అనంటే మన హృదయాలు విశాలపరచబడటం లేదు. కొన్నిసార్లు మన ఇల్లు రాజభవనాల్లాగా ఉంటాయి. మనకు 2-3 గదులు చాలు, కానీ 10 గదులు ఉంటాయి మనకు. కానీ మనుషుల్ని చేర్చుకోలేం, వారిని ప్రేమించలేం, వారిని మన ఇంట్లో ఉంచుకోలేం, వారిని సరిగా ఆదరించలేం, వారు నా తోటి సహోదరి సహోదరులన్న భావంతో వారిలో మనం మెలగలేం. పౌలు అంటున్నాడు, విశాలపరుచుకోవాలి. ఇట్లా విశాలపరుచుకోవాలనంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని అడ్జస్ట్మెంట్స్. మీరు ఎప్పుడైనా తేనె తుట్టను చూసారా? నిండుగా ఉన్న తేనె తుట్టను ఎప్పుడన్నా చూసారా? నిండుగా ఉన్న తేనె తుట్టల్లో చాలా మటుకు సెటిల్ అయి ఉంటాయి. అవి ఆ తేనె తుట్టను అంటు పెట్టుకొని ఉంటాయి. ఎంత అట్టు పెట్టుకొని ఉంటాయంటే ఇంకొక తేనె ఏమంటారు దాన్ని, ఆ పురుగు అక్కడ కూర్చోవడానికి స్థలం ఉండదు దానికి. అంటే ముందుగానే నిండుగా తేనె తుట్ట నిండా కూడా ఆ పురుగులు ఉంటాయి. కొన్ని పురుగులు వేటకు వెళ్ళి తేనెను తీసుకుని వచ్చి తేనె తుట్టలోనికి వచ్చినప్పుడు దానికి కూర్చోవడానికి, రెస్ట్ చేసుకోవడానికి స్థలం ఉండదు. ఏం చేస్తాయి తెలుసా అండి? అవి ఏం చేస్తాయి? ఆ తేనె తుట్ట చుట్టూ ఎగురుతూ ఉంటాయి.
తేనె చుట్టూ ఎగురుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాయి చెప్పండి? అడ్జస్ట్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి నాకు రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ లేకపోయినా ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటున్నాయి కదా, లెట్ మీ నాట్ డిస్టర్బ్ దెమ్, వాటిని నేను కలతపరచకూడదు అని ఆ తేనె చుట్ట మీదనే ఎగురుతూ కనపడేటువంటి ఈ పురుగులు మనకు కనపడతాయి. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? ఆల్రెడీ కొన్ని సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాయి, రెస్ట్ అనుభవిస్తూ ఉన్నాయి. నేను ఇంత ప్రయాసపడి వచ్చానే, ఇంత తిరిగి తేనెని సంపాదించుకొచ్చానే, కనీసం నాకు ప్లేస్ లేకుండా చేసినాయి అని సనగడం కానీ గొనగడం కానీ ఏమాత్రం అవి చేయవు. వాటికి ఉన్న అననుకూల పరిస్థితుల్ని ఏం చేస్తున్నాయి? ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఆల్రెడీ కొన్ని సుఖాన్ని అనుభవిస్తున్నాయి. వాటిని చూసి అసూయపడడం కానీ గొనగడం కానీ వాటి మీద పొట్లాడడం కానీ ఏమాత్రం చేయడం లేదు, అడ్జస్ట్ అయిపోతున్నాయి అవి. సంఘజీవులంగా మనకు ఉండాల్సినటువంటి నైతికమైనటువంటి విలువల్లో ఇది ఉండాలి కదా. మనకి ఏదైనా అసౌకర్యం ఏర్పడితే, అననుకూలత ఏర్పడితే ఎంత ఓర్చుకుంటాం చెప్పండి? ఏమాత్రం సహించం. ఒక వ్యక్తి లాభపడుతున్నాడు, ఆత్మీయంగా కాస్త క్షేమకరమైన స్థితిలో ఉన్నాడు అని అంటే మనం ఏమాత్రం సహించలేం, ఏమాత్రం ఓర్చుకోలేం. వాళ్ళ మీద అసూయపడతా ఉంటాం. వాళ్ళకి అవకాశం ఇచ్చారు, నాకు అవకాశం ఇవ్వలేదు అనుకుంటాం. వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, నేను అనుభవించలేకపోతున్నాను అని అనుకుంటాం. దాని కొరకు సణుగుతాము, గొణుగుతాము, అవసరమైతే పోట్లాటలు కూడా చేస్తాం, యుద్ధాలు కూడా చేస్తాం. సంఘజీవికి ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి నైతికమైన విలువల్లో మొదటిది అడ్జస్ట్మెంట్. నా తోటి సహోదరులు వాళ్ళు ఒకవేళ అనుభవిస్తూ ఉన్నారు, నాకు ఛాన్స్ రావడం లేదు, నాకు దొరకడం లేదు, నాకు ప్లేస్ లేదు, బట్ స్టిల్ నేను వాటితో కలిసి ఉంటాను, స్టిల్ నేను వాటితో కలిసి సమకూరుస్తాను, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూనే ఉంటాను. నాకు ఒకవేళ అనుకూల పరిస్థితులు లేకపోయినా పర్వాలేదు. ఎంత గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాయి మనకు. సో సంఘజీవులుగా మొదటిగా అది మన జీవితాల్లో కలిగి ఉండాల్సినటువంటి అవసరం. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, 1 తిమోతి 3:16, నేను ఒకవేళ ఆలస్యం చేసిన యెడల జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో 15వ వచనం, 1 తిమోతి 3:15 నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియచేయవలన ఈ సంగతులు నీకు రాయించున్నాను. జీవము గల దేవుని సంఘంలో మనం కలిసి వచ్చినప్పుడు, సమిష్టిగా మనం కలిసి వచ్చినప్పుడు బహుశా అందరికీ సమానమైన ఆధిక్యతలు దొరకకపోవచ్చు. కొంతమంది అలాంటి ఆధిక్యతలు అనుభవిస్తూ ఉండవచ్చు, కొంతమందికి అసలు ప్లేసే లేకపోవచ్చు. బట్ ఆర్ యు అడ్జస్టింగ్? ఓర్చుకుంటున్నావా? సహిస్తున్నావా? సర్దుబాటు చేసుకుంటున్నావా? అట్లని చెప్పి సంఘంతో కలిసిపోతూ ఉన్నావా? నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావా? అది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. చాలా పర్యాలు మనకి ఏర్పడే అననుకూల పరిస్థితుల్లో సనిగేవారంగా ఉంటాం. చూడండి, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. అందరు కలిసి చదువుతాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు ఏం చూశారంట? చిన్న చూపు చూశారంట. తట్టుకోలేకపోయినారు. వీళ్ళు ఏం చేశారు? సనగడం ప్రారంభించారు. మేము గ్రీకులమనే కదా, మీరేమో హెబ్రీయులు కాబట్టి మీరు బాగానే ఉన్నారు, మేము గ్రీకులమనే కదా చిన్న చూపు చూస్తున్నారు అని సనగసాగడం ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘంలో డెఫినెట్గా అందరికీ సమానమైనటువంటి ఆధిక్యతలు దొరకవు, ప్లేస్మెంట్స్ దొరకవు.
బట్ స్టిల్ అయినా కూడా మనం ఏం చేయాలి? తేనెటీగలాగా నాకు ప్లేస్ లేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పకూడదు. ఎక్కడ ఎగురుతూనే ఉంటుంది అది? ఆ తేనె చుట్ట మీదనే ఎగురుతూ ఉంటుంది. మీరు గమనించి చూడండి. నేను ఒకసారి ఆలోచించాను ఈ విషయం. అది చూస్తూ పాపం దీనికి ప్లేస్ లేదే, అయినా కూడా ఏం చేస్తూ ఉంది? అక్కడక్కడే ఎగురుతూ ఇంకొకటి ఎగిరిపోయిన తర్వాత అప్పుడు వచ్చి రెస్ట్ అవుతుంది. అక్కడ ఎంత అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో అటువంటి అడ్జస్ట్మెంట్ కలిగినటువంటి వాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 12వ వచనం. అందరికి కలిసి చదువుదాం. కావున మాలో మరణము, మీలో జీవము కాలసాధకం అవుతుంది. మాకేమో మరణం, మీకు జీవం. ఓర్చుకుంటామా మనం? నేను చచ్చినా పర్వాలేదు, నువ్వు బ్రతికితే బాగుండు అనే మనస్తత్వం ఉంటుంది మనకు. నేను నష్టపోయినా పర్వాలేదు, నువ్వు లాభపడితే బాగుండు, ఈ మనస్తత్వం అనుకుంటుందా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అందరికి కలిసి చదువుతాం. 8వ వచనం. ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టు. ఎటువంటి గుణలక్షణాలు చూడండి. మీరు స్థిరంగా నిలబడ్డమే మాకు కావాలి. మీరు స్థిరంగా నిలబడ్డారు అని అంటే మేము బ్రతికినట్టే. ఇలాంటి అనుభవం గుండా మనం వెళ్ళాలి. దేవుని సంఘములో మనకంటూ ఆధిక్యతలు దొరకకపోయినా, మనకు రెస్ట్ దొరకకపోయినా, అననుకూల పరిస్థితులు ఉన్నా కూడా సంఘ జీవిగా మొదటగా మనం కలిగి ఉండాల్సినటువంటి నియమం ఏంటంటే, సంఘాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలిపెట్టి వెళ్ళకూడదు. అడ్జస్ట్ కావాలి. ఒక దినాన్ని ప్రభు నీకు కూడా ఇస్తాడు ప్లేస్, కానీ అంతవరకు ఏం చేస్తుండాలా? ఎగురుతూనే ఉండాలి. ఎక్కడా? ఎంతసేపు ఎగరమంటావు? నా రెక్కలు ఇప్పటికే నొప్పి పడుతూ ఉన్నాయి, ఇప్పటికే తిరిగి వచ్చాను, అలసిపోయాను, లెట్ మీ టేక్ రెస్ట్. ఓ పురుగా నువ్వు కాస్త పక్కకు జరుగు, నేను కూర్చుంటాను అననేమనవు. అడ్జస్ట్ అయ్యే ఎగురుతూనే ఉంటాయి. రెండవది, వాటిలో ఉన్నటువంటి సహనం, ఓర్చుకునేటువంటి మనస్తత్వం. సో ఇది మన జీవితాల్లో, మన సంఘంలో కలిగి ఉండాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనుషును ఆయుధముగా ధరించుకునండి. సో అది తనకు దొరకనటువంటి సౌఖ్యాలని గురించి ఏమాత్రం అది చింతపడదు. శ్రమపడ్డానికి అది ఇష్టపడుతుంది, కష్టపడడానికి అది ఇష్టపడుతుంది. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక పాఠం ఏంటనంటే, శ్రమపడ్డానికి మనం ఇష్టపడాలి. శ్రమపడ్డానికి మనం ఎప్పుడు ఇష్టపడతాం? 1 కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనం. క్షమించండి, 2 కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనం. అందరికి కలిసి చదువుదాం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వేపర్చెదను, నన్నును నేను వేపర్చుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించరు. సో నాకున్నది మీ కొరకు వేపర్చుకుంటున్నాను, అంతేకాదు నన్ను కూడా నేను వేయపరుచుకుంటాను. అంటే మీ కొరకు నేను ఎంత కష్టమైనా నన్ను వేయపరుచుకోవడం అని అంటే అర్థం ఏంటంటే, నేను చావడానికైనా సిద్ధం మీ కొరకు, నన్ను నేను కూడా వేయపరుచుకుంటాను అని అంటున్నాడు. అంత శ్రమపడ్డానికి, ఇతరుల క్షేమం కొరకు అంత శ్రమపడ్డానికి కారణం ఏంటంటే, ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అంత ప్రేమిస్తూ ఉన్నాను. ఆత్మీయమైనటువంటి జీవితంలో దైవికమైనటువంటి ప్రేమ ఇతరుల కొరకై మనం శ్రమను ఓర్చుకోవడానికి దోహదపడుతుంది. ఇతరుల నిమిత్తమై మనం సహించడానికి దోహదపడుతుంది.
కదా, అదే కదా 1 కొరింథీ 13 అధ్యాయంలో చదువుతాం, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ఓర్చుకుంటుంది. సో దైవికమైనటువంటి ప్రేమ చేత నింపబడిన కారణం చేతనే మనం కలిసి ఉండగలం. వారి అననుకూల పరిస్థితులు మనం ఓర్చుకోగలం, సహించగలం. తద్వారానే వారితో కలిసి ఉండేదానికి వీలవుతుంది. ఫిలిప్పీ 2వ అధ్యాయం, ఇక్కడ కూడా అదే మాట వాడతాడు చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీ 2:17 వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయినబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా, ఒకవేళ మీ కొరకు నేను పానార్పణంగా పోయబడాల్సి వచ్చిన, నా ప్రాణాన్ని ధారపోయాల్సి వచ్చిన, నేను ఇబ్బంది పడను. ఐ విల్ రిజాయిస్, నేను దాని యందు సంతోషిస్తాను. అది పౌలు చెప్తున్నటువంటి మాట. సో ఇవి సమిష్టిగా కలిసి ఉండడానికి, అననుకూల పరిస్థితులను సైతం ఓర్చుకోవడానికి కారణం ఏంటంటే వాటిలో ఉన్నటువంటి ప్రేమ, ఒకదాని మీద ఒకటి ఉన్నటువంటి అనురాగం అని చెప్పవచ్చు. అంతేకాదు, ఇంతకుమునిపై నేను చెప్పినట్లుగా అట్లాంటి అననుకూల పరిస్థితులు ఓర్చుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా అవి ఏమాత్రం ఒకదానితో ఒకటి ఫైట్ చేయవు, ఒకదానితో ఒకటి ఏమాత్రం కలహించవు. కలహించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుకుంటాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల. 3వ వచనం చదవండి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. నేను ఇప్పుడు 2 వచనాలు కలిపి చదువుతాను, కొంత ఒమిట్ చేసి చదువుతాను, మీకు అర్థమవుతుంది. కావున క్రీస్తునందు ఏ సహవాసమైనను ఉన్న ఎడల వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచు. అంటే సహవాసంలో కనపడేటువంటి మరొక ప్రిన్సిపల్ ఏంటి చెప్పండి? ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. వివాదం ఎక్కడొస్తుంది? పోట్లాట ఎప్పుడొస్తుంది? ఈ ఎగురుతున్నటువంటి ఈ ఎగురుతున్న తేనెటీగ ఏం నాకంటే నువ్వు గొప్పదానివా, నేనేం తక్కువ, జరుగు పక్కకు అని పోట్లాడదు. ఎందుకనంటే ఆల్రెడీ కూర్చున్నది నాకంటే యోగ్యురాలని భావిస్తుంది కాబట్టి. వివాదాలన్నీ ఎప్పుడు వస్తాయంటే వీడికంటే నేను ఎక్కువ అనుకుంటేనే, వాడికంటే నేను చాలా గొప్ప అనుకుంటేనే. ఆ గొప్పని ఎంచుకున్న తర్వాత మనకు రావాల్సిన స్థానం మనకు దొరకకపోతే కదా, మనల్ని మనం ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటాం ఎంతసేపు. నేను ఈ స్థాయికి చెందిన వాడిని, నా స్థాయి ఇది, నా గొప్పతనం ఇది. సో ఒక రేంజ్ మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆ రేంజ్కి ఏమాత్రం ఎవరైనా మనల్ని తగ్గించారు అనిపిస్తే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, ఎక్కడ లేని వివాదం వస్తుంది. ఏమనుకుంటున్నావు అసలు నన్ను గురించి, నీకు అర్థమైనట్లేదు నేనెవరినో అని అంటాను. నాకెందుకు అర్థం కాలేదంటే నువ్వు గురించి చాలా ఎక్కువగా ఎంచుకున్నావు కాబట్టి, అందుకే ఇప్పుడు 3వ వచనంలో రాస్తున్నాడు, వృధాతిశయం చేత కాక. మనలో గర్వం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు, అహంభావం అనేది ఉండకూడదు, మనల్ని మనం గొప్పగా ఎంచుకునేటువంటి స్థితి ఉండకూడదు. అవి ఎందుకు అడ్జస్ట్ అయిపోతున్నాయి? అవి ఎందుకు శ్రమ నూర్చుకుంటున్నాయి? ఎందుకు అవి కలహపడకుండా ఉంటున్నాయి అనంటే వాటికి ఉన్నటువంటి గౌరవభావం. నాకంటే అది గొప్పది, అది కూర్చొని నేను ఎగిరితే ఏం పోయింది కాసేపు, నాకంటే అది గొప్పది అని ఎంచుకోవడం వల్ల వాటిలో ఏ వివాదం అనేది కనపడటం లేదు. నైతికమైనటువంటి విలువల్లో మరొక విలువ ఏంటి అని అంటే దే షేర్, అవి పంచుకుంటాయి. ఈ తేనెటీగల్లో నేను చదివాను వాటిని గురించి. డ్రోన్ అనేటువంటి ఈ తేనెటీగలు ఉంటాయి. డ్రోన్ అనే తేనెటీగలు మగ తేనెటీగలు అంటారు.
ఈ మగ తేనెటీగలు సోమరివాడు. మీరు డిక్షనరీలో చదవండి, నాకు చాలా నవ్వేసింది. దాని గురించి వివరణ ఇస్తూ చాలా మాటలు వాడు. బద్ధకస్తురాలు, సోమరిది, పని చేయనొల్లనిది, ఇట్లాంటి మాటలు చాలా వాడాడు. ఈ సోమరి తేనెటీగలు కూడా ఉన్నాయి. అవి అసలు తేనె సంపాదించవంట, అవి పని చేయవంట, బద్ధకంగా ఉంటాయంట, సోమరితనంగా ఉంటాయంట. కానీ తేనె కూడా తింటాయి. మళ్ళా ఈ పని చేసే తేనెటీగలు ఏమనుకోవాలి చెప్పండి? సోమరిదానా? అసలు ఏమన్నా కష్టపడుతున్నావు, కొంతన సమకూర్చావా, ఎట్లా నీకు రైట్ వస్తుంది చెప్పు తినేదానికి మాతో అని అనవు. వాటిని కూడా ప్రేమిస్తాయి. అవి కష్టపడి సంపాదించుకునేటువంటి తేనెను మిగిలిన వాటితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాయి. అవి అనర్హులైనప్పటికీ కూడా, ఆ రీతిగా అనుభవించడానికి ఏమాత్రం దానికి యోగ్యత లేకపోయినప్పటికీ కూడా దే షేర్, పంచుకుంటాయి. అట్లా కనపడేటువంటి ప్రేమ ఇది. సహవాస నియమములో ఆది అపోస్తలుల కాలంలో అదే కదా మనం చదువుతాం. వారు తమకు కలిగినది తమది అని అనుకోలేదు. వారు తమకున్నవన్నీ తీసుకుని వచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. అప్పుడు అపోస్తలులు చేసిన పని ఏంటి అంటే, అక్కర కలిగిన ప్రతివానికి దానిని పంచిపెట్టారు. కష్టపడింది నేను, సంపాదించింది నేను, ఇంత ఆస్తి కూర్చుకున్నానంటే ఎంత అవిశ్రాంతిగా కష్టపడ్డానో తెలుసా, తీసుకెళ్ళి వాడికి ఇస్తావా అని అనుకోలేదు. వాళ్ళు పంచుకున్నారు, దైవికమైన ప్రేమను చూపించారు. తేనెటీగలే అంత అన్యోన్యంగా ఉంటే, పంచేటువంటి స్వభావం వాటికి ఉంటే, దేవుని బిడ్డలమని చెప్తున్నాం. ఆయన రక్తం ద్వారా విమోచించబడి ఆయన సంఘంగా పిలువబడుతున్నటువంటి మనలో ఇంకా ఎంత అధికమైన ప్రేమ ఉండాలి, ఎంత పంచే గుణం ఉండాలి, ఎంత ఇచ్చే గుణం ఉండాలి, ఎంత దోహదపడే గుణం ఉండాలి, ఎంత సహాయపడే మనస్తత్వం మనకు ఉండాలి. ఆర్ యూ షేరింగ్ ఎనీథింగ్ విత్ యువర్ ఫెలో బిలీవర్? నీ సహ విశ్వాసితో ఏదైనా నువ్వు పంచుకోవటానికి ఇష్టపడుతున్నావా? మనదంతా కూడా ఈ తెలుగు సామెతలాగానే ఉంటుంది. మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. పంచే గుణలక్షణం ఉండదు, ఇచ్చే గుణలక్షణం ఉండదు, ప్రేమించే మనస్తత్వం ఉండదు. తోటి సహోదరులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత అవసరతలో ఉన్నా, ఆ పూటకు ఆకలిగా ఉన్న వాళ్ళు, వస్త్రహీనులుగా ఉన్నా మనకేం చింత ఉండదు. కలుపుకోగలుగుతున్నావా? నీకున్నదాన్ని షేర్ చేసుకోగలుగుతున్నావా? సో సంఘ జీవులైనటువంటి వీటికి ఈ మోరల్ ఎథిక్స్ ఉన్నాయి, ఈ నైతికమైనటువంటి విలువలు ఉన్నాయి. అందుచేతనే అవి సమిష్టిగా కలిసి ఉండగలుగుతున్నాయి. మూడవది, ఈ సంఘ జీవులైనటువంటి ఈ తేనెటీగలు, వాటికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, వాటికి బాధ్యత ఉంది. ఏంటి బాధ్యత చెప్పండి? ఈ తేనె తుట్టెను నింపేటువంటి బాధ్యత వాటిది. మొదటిగా తేనె తుట్టెను కట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండవది, తేనె తుట్టెను నింపాల్సినటువంటి బాధ్యత ఉంది. They have to construct their own house and they have to fill the house. రెండు చేయాలా? ఇప్పుడే చెప్పాను మీకు డ్రోన్స్ అని. డ్రోన్స్ అంటే ఈ మగ తేనెటీగలు, ఈ సోమరి అంట. కానీ ఇవి చాలా తక్కువగా ఉంటాయి, వందల సంఖ్యలో మాత్రమే ఉంటాయి. కానీ పనిచేసేటువంటి తేనెటీగలు మాత్రం 20,000 నుంచి 80,000 వరకు ఉంటాయంట. ఇవేమో వందల సంఖ్యలో ఉంటాయి. ఏవి? సోమరివి, బద్ధకంగా ఉండేవి, ఏమాత్రం పని చేయవు, తేనెను సంగ్రహణ చేయవు, కేవలం ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అక్కడ. కనుక ఇప్పుడు ఈ తేనె చుట్టూలో 2 రకాలైన తేనెటీగలు మనకు కనపడుతున్నాయి. బద్ధకంగా ఉండి తెచ్చిందంతా తిని ఎంజాయ్ చేసేటువంటి మగ తేనెటీగలు, కష్టపడి పనిచేసి తేనెను సంగ్రహించి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి ఆడ తేనెటీగలు.
నాకు అందుకే ఇది చదువుతున్నప్పుడు ఏమనిపించింది అంటే, అందుకే మగవాళ్ళకు ఉండకూడదండి. మగవాళ్ళకు ఉండకూడదంటే వేరే రకంగా ఆలోచించకండి. మగవాళ్ళుగా ఉండకూడదని అంటే మనం ఉండాల్సింది స్త్రీ సంఘంలో కదా, భార్యగా కదా ఉండాల్సింది. ఆ ప్రభువు మనల్ని భార్యగా స్వీకరించిపోతున్నాడు కదా. కనుక మగోళ్ళుగా ఉంటే లాభం లేదు. మగోళ్ళుగా ఉంటే అంటేనంటే మగ తేనెటీగలాగా సోమరిగా పని చేయకుండా బద్ధకంగా ఉండేటువంటి ఈ తేనెటీగలు రేపొద్దున భార్యలో ఉండవేమో. అది ఒకవేళ వాస్తవం అయితే, ఆత్మీయమైనటువంటి జీవితంలో నీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? సంఘంలో నీకున్న బాధ్యత ఏంటి? నువ్వు ఒకవేళ సోషల్ బీయింగ్ అయితే, సంఘ జీవి అయితే, సంఘంలో చేరిన వ్యక్తివి అయితే, ఆర్ యు ఏ వర్కర్? లేక ఒక లేజీ పర్సన్గా ఉంటున్నావా? సోమరిగా ఉంటున్నావా? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దీనికి 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తన ఇంటిని అది కట్టుకోవాలి, ఆ తేనె తుట్టని అది నిర్మించుకోవాలి. ఆ విషయంలో అన్నీ సమిష్టిగా కలిసి పనిచేస్తాయి, ఆ తేనె తుట్టని నిర్మించుకునేటువంటి విషయం. రెండవది, తుట్టె నిర్మాణమైన తర్వాత దాన్ని నింపేటువంటి బాధ్యత కూడా వాటి మీద ఉంది. ఇది నాన్న ఏ కోవకు నువ్వు చెందావు? కష్టపడి పనిచేసేటువంటి ఆడ తేనె టీగలాగా ఉంటున్నావా? లేక సోమరిగా ఉండి ఆత్మీయమైనటువంటి బెనిఫిట్స్ అన్నీ అనుభవిస్తావు, కడుపు నిండా తింటావు, ఆత్మీయమైన క్షేమము, భద్రత, సంఘానికి వచ్చేటువంటి క్షేమం అంతా కూడా షేర్ చేసుకుంటావు, కానీ పని చేయవు, బాధ్యతారహితంగా ఉంటావు. ఏ తేనెటీగగా ఉన్నావు నువ్వు? ఏ గుంపులో ఉంటున్నావు నువ్వు? పని చేస్తున్నటువంటి వాటితో మనం నిమగ్నమై ఉన్నామా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఒకవేళ పని చేస్తున్నటువంటి వాటితో నిమగ్నమై ఉంటే ఆ ఇంటిని కట్టేటువంటి బాధ్యతను నువ్వు తీసుకోవాలి. దేవుని ఇల్లు కట్టబడేటువంటి విషయంలో బాధ్యతను నువ్వు తీసుకోవాలి. నెహెమ్యా 2వ అధ్యాయంలో నెహెమ్యా వారందరికీ ఆహ్వానం ఇస్తాడు కదా. ఏమని ఆహ్వానం? కట్టుదము రండి, కట్టుదము రండి, మనం అంతా కలిసి కట్టాలి. నేను ఒక్కడిని ఈ పని చేయలేను, మనం అందరు రావాలి, కలిసి రావాలి. తేనెటీగలన్నీ కూడి కలిసి ఒక్కటిగా కలిసి పని చేసి ఏ రీతిగా అయితే తన ఇంటి నిర్మాణం చేస్తున్నాయో ఆ రీతిగా దేవుని ఇంటి నిర్మాణం విషయంలో మనందరం కలిసి పని చేయాలి. రండి, మనకు నింద కలగకుండానట్లుగా దేవుని ఇంటిని కడదాం రండి అని పిలుస్తా ఉన్నాయి. వస్తున్నామా? కలిసి పని చేస్తున్నామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు కలిసి చదువుదాం. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయ దేవునిలోనే కానీ, నాటులో కానీ, నీళ్లు పోయే వారిలో కానీ ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొను. ఇప్పుడు 10వ వచనం చదవండి అందరికీ కలిసి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేస్తుంది, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచు. సో కట్టే విషయంలో ప్రతివానికి బాధ్యత ఉంది. బహుశా డిఫరెంట్, నీ పని వేరు కావచ్చు, నా పని వేరు కావచ్చు, నువ్వు అపోల్లో కావచ్చు, లేకపోతే నువ్వు పౌలు కావచ్చు, నేను కేఫాన్ కావచ్చు, లేక ఇతరితర బాధ్యతలు వేరు కావచ్చు. బట్ కన్స్ట్రక్షన్ విషయంలో నీ పని నువ్వు చేయగలుగుతున్నావా? పని కలిగి ఉంటున్నావా? ఇల్లు కట్టేటువంటి విషయంలో బాధ్యత వహిస్తున్నావా? లేక ప్రేక్షక పాత్రనా నీది? సంఘంలో ఉంటావు కానీ నీ బాధ్యత నీకు తెలియదు. సంఘంలో ఉంటావు కానీ యు ఆర్ నాట్ ఎన్ యాక్టివ్ మెంబర్. పని చేసేటువంటి వ్యక్తివి కాదు. సోమరి అయినటువంటి మగ తేనెటీగవా? పని చేసేటువంటి ఆడ తేనెటీగ లాంటిదిగా ఉంటున్నావా? పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఒకవేళ నువ్వు ఈ రీతిగా కాకపోతే రేపొద్దున ప్రభు యొక్క మహిమలో ఏ రీతిగా నువ్వు పాలు పొందబోతావో చెప్పు. నీ బాధ్యతను నువ్వు గుర్తించకపోతే, నీ రెస్పాన్సిబిలిటీ నీకు తెలియకపోతే, ఆ బాధ్యతను అనుసరించి ఒకవేళ నువ్వు పనిచేసేటువంటి యాక్టివ్ మెంబర్గా నువ్వు లేకపోతే, ప్రభు రాకడలో ఆయన మహిమలో నేను పాలు పొందుతానని ఎలా నువ్వు చెప్పగలవు? పని చేసేవాడికే కదా జీతం దొరికేది, కష్టపడేవాడి కొరకే కదా జీతం దొరికేది. గుర్తుపెట్టుకోండి, మహిమ అనేది కష్టపడి సాధించాల్సింది, దాని కొరకు క్రయం చెల్లించాల్సింది. దాని కొరకు నువ్వు పడే కష్టం మీదనే ఎంత సమర్పణ చేస్తావు, ఎంత కష్టపడతావు, ఎంత సేవ చేస్తావు అనే దాని మీదనే మహిమ ఆధారపడి ఉంది. ప్రవేశం ఉచితం, కానీ మహిమ ఉచితం కాదు. ఈ విషయంలో దేవుని ఇల్లు కట్టబడేటువంటి విషయంలో నీ వంతు ధర్మం ఎంతవరకు నిర్వర్తిస్తున్నావు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. దేవునికి ఇచ్చిన తలాంతులను ఎంతగా వినియోగిస్తున్నావు ప్రభు కొరకు. రెండవది, ఇల్లు కట్టబడిన తర్వాత దాన్ని నింపే బాధ్యత మనది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 9-10 వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుతారు. రాజమార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి దానికి కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు గనక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. సో పెండ్లిశాలను నింపాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మనల్ని పంపుతా ఉన్నాడు. ఆయన పరిచారకులుగా, ఆయన దాసులుగా మనల్ని పంపుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుడిగా తను చేసిన ప్రార్థన అదే. తన తండ్రికి ప్రార్థన చేస్తూ, తండ్రి, లోకంలోనికి నీవు నన్ను పంపిన ప్రకారం నేను కూడా వారిని పంపుతా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి, వారిని నా శిష్యులుగా చేయండి. ఏ సంగతులు నేను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ వారికి చేయమని బోధించండి. దేవుని ఇల్లు నింపబడే విషయంలో బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏ గుంపులో ఉంటావు అనేది నీ ఇష్టం. సోమరి వాళ్ళ గుంపులో ఉంటావని అంటే నీ ఇష్టం. అది పనిచేసేవారి గుంపులో ఉంటారంటే అది కూడా నీ ఇష్టమే. కానీ గుర్తుపెట్టుకో, సోమరులకు ఆ దినాన మహిమ దొరకదు కదా. మనకు తెలుసు కదా, సోమరివైన చెడ్డదాసుడా, మహిమ ఎవరికి దొరికింది? సింహాసనం ఎవరికి దొరికింది? అయ్యా, నువ్వు 5 తలాంతులు ఇచ్చావయ్యా, కష్టపడ్డానయ్యా, ఇదిగో 5 చేశానయ్యా అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా సంతోషంలో పాలు పొందు, ఇదిగో నేను నిన్ను కూడా ఈ 10 పట్టణముల మీద అధికారిగా చేస్తా ఉన్నాను, 10 పట్టణముల మీద అధికారిగా ఉండు. ఆజ్ఞాపించు. సింహాసనం, అధికారం అనేటువంటిది ఎంత కష్టపడతాం, ఎంత ప్రయాసపడతాం, ఎంత సేవ చేస్తాం అన్న దాని మీద ఆధారపడింది. సోమరిగా ఉండవద్దు, పని చేయకుండా ఉండవద్దు. తెస్సలోనికలకు రాస్తే పౌలు ఒక చక్కని మాట వాడతాడు చూడండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం అందరు కలిసి చదువుతాం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. పని చేయకుండా తేనె తినకూడదు. ఈ మగజీసు చీమలు చేసే పని ఏంటి? ఈ సోమరు ఈ పని చేయవు, కానీ తేనె మాత్రం తిండి. పౌలు ఏం రాస్తున్నాడు చెప్పండి? ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు ఏం చేయకూడదు? భోజనం చేయకూడదు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మీయంగా అన్నీ అనుభవిస్తాం, కానీ ఏం చేయం? మన రెస్పాన్సిబిలిటీ మాత్రం నిర్వర్తించి
బ్రదర్ మేమండి వస్తామండి పోతామండి, మాకు అక్కడ ఏమీ రాజకీయాలు లేవండి. నేను ఎవడు రాజకీయాలు చేయమని ఇక్కడికి వచ్చి పని చేయమంటే అదేదో చాలా గొప్పతనంగా చెప్పుకుంటారు. ఆ రాజకీయాల్లో మేము ఉండమండి, మేము వస్తామండి పోతామండి. ప్రేక్షక పాత్ర. నువ్వు ఊరికే వచ్చిపోయే వ్యక్తిగా ఉండాలని ప్రభు చెప్పడం లేదు. నీకంటూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఒక సంఘంలో చేరిన వ్యక్తివి. ఆ సంఘ బాధ్యత అనేది నీ మీద ఉంది. దాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. సంఘము ద్వారా అన్నీ అనుభవిస్తాను కానీ నేను మాత్రం ఏం పని చేయను అని చెప్పడం అనేది నీకు దురదృష్టకరమైనటువంటి స్థితి. అది ఒక దినాన దేవుని మహిమను ఏమాత్రం కూడా నువ్వు అనుభవించలేవు. జ్ఞాపకం పెట్టుకో. ప్రవేశం దొరికింది అని అంటే అది కేవలం ఆయన పుణ్యం, ఆయన చేసిన పుణ్యమైనటువంటి కార్యాన్ని బట్టి, శిలువ కార్యాన్ని బట్టి, నీ కొరకు ఆయన చేసిన త్యాగసహితమైన మరణాన్ని బట్టి అది లభ్యమైంది. కానీ నువ్వు సాధించింది కాదు. మహిమ మాత్రం నువ్వు సాధించాల్సిందే, నువ్వు కష్టపడాల్సిందే, నువ్వు పని చేయాల్సిందే. దేవుని ఇల్లు కట్టబడే విషయంలో నీ తలాంతులు వినియోగించాలి. ఆత్మల్ని సమకూర్చి దేవుని ఇల్లు నింపబడే విషయంలో నువ్వు పనిచేయాల్సిందే. అలాంటి వారికి ఆదినాన్న మహిమ కలుగుతుంది. నాలుగోదిగా సోషల్ సర్వీస్. మొదటిగా వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. రెండవది వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. మూడవది వారికి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. నాలుగవది అవి సేవ చేస్తాయి. ఏ సేవ అని చెప్పాలనంటే సైనిక సేవ అని చెప్పవచ్చు. తమ ఇంటిని, లేకపోతే వాటిని ఏమని పిలుస్తారంటే కాలనీస్ అంటారు. ఈ తేనె తుట్టెలను కాలనీస్ అంటారు. కాలనీస్ అని అంటే ఒకే జాతి కలిసి జీవించేటువంటి ఒక ప్రదేశాన్ని కాలనీస్గా పిలుస్తారు. అంటే ఇంక వాళ్ళు చెప్పుకోవాలంటే అది తన దేశం, తన రాష్ట్రం, తన ప్రదేశం. మీరు చెప్పండి, తేనె తిట్టులో ఉన్న ఈ తేనెటీగలు వాటి రాష్ట్రంలోనికి మనం వేలు పెట్టడానికి అనుమతిస్తాయా? దగ్గరకు పోయి చూడు. ఇంకా కాస్త నువ్వు దూరంగా ఉన్నావు, దగ్గరకు వచ్చేటట్టున్నావు అని తెలియగానే ఏం చేస్తాయి? దాడి చేస్తాయి. ఎందుకు దాడి చేస్తాయంటే ఆ తుట్టెను కాపాడుకోవడానికి, దానిలో ఉన్నదాన్ని కాపాడుకోవటానికి. అమ్మో, శత్రువు ఏదో ప్రవేశిస్తూ ఉంటున్నాడు, నా దేశానికి నాశనం చేసేటట్టున్నాడు, నాలో ఉన్నది ఎత్తుకుపోయేటట్టున్నాడు అని దానికి తెలిసిందంటే నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తుంది. ఆ దాడి చేసేటువంటి ప్రక్రియలో కొన్నిసార్లు దాని ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటుంది. దేశ సేవ, సైనిక సేవ, సంరక్షణ కొరకై అది చేసేటువంటి యుద్ధాలు, దాని కొరకై తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టేటువంటి నైజం. ఒకవేళ అదే వాస్తవం అయితే దేవుని ఇంటి సేవా పరిచర్య విషయంలో శత్రువు మన మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటాడు కదా. మత్తయి సువార్త 16:18 ఏం చదువుతాం మనం? సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువనేరవు. ఈ సంఘానికి పాతాళలోక ద్వారాలకి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వాడు ఎప్పుడు కూడా సంఘాన్ని పాడు చేయడానికి, దాన్ని నష్టపరచడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సంఘాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఏ తేనెటీగ మీద ఉంది? ఏ తేనెటీగ మీద ఉందండి? అన్నిటి మీద ఉంది. అన్ని తేనెటీగల మీద ఉంది. బాధ్యత వహిస్తున్నామా? మన సహవాసాన్ని కాపాడుకునే విషయంలో బాధ్యత వహిస్తున్నామా? లేక మన సహవాసాన్ని మనమే పాడు చేసుకుంటున్నామా? నష్టం చేసుకుంటున్నామా? గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని సంఘానికి వెలపటి నుండి వచ్చేటువంటి ప్రతి నష్టం నుండి కాపాడాల్సినటువంటి బాధ్యత మనది. అటువంటి మనల్ని మనమే పాడు చేసుకుంటే, మనల్ని మనమే కూలదూసుకుంటే
ఎలాగ మనం కట్టపడగలుగుతాం? సహవాసం అనేది నిలిచుండేటువంటి విషయంలో, సహవాస క్రమం నిలిచుండే విషయంలో, సహవాస దర్శనం నిలిచుండేటువంటి విషయంలో మనం సైనికుల్లాగా పోరాడాలి. క్రమాన్ని నిలబెట్టే విషయంలో, దర్శనాన్ని నిలబెట్టే విషయంలో, పరిస్థితుల్ని నిలబెట్టేటువంటి విషయంలో, ఆత్మీయతను నిలబెట్టేటువంటి విషయంలో నువ్వు ఒక వారియర్ లాగా ఉండాలి. దానికి వ్యతిరేకంగా పనిచేసే ఎవడైనా కూడా శత్రువే. బహుశా వ్యక్తిగతంగా వాడు మనకు శత్రువు కాకపోవచ్చు, శత్రువు చేతిలో వాడు ఒక సాధనంగా వాడబడుతున్నటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. అట్లాంటప్పుడు దేవుని సంఘానికి ఏదైనా నష్టం కలుగుతుంది అని అనుకున్నప్పుడు సత్యం కొరకు నిలబడాలి. సత్యాన్ని స్థాపించేదాని కొరకు పోరాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ విషయంలో మన ప్రాణాలని కూడా పణంగా పెట్టాల్సినటువంటి అవసరం. ఈనాడు దేవుని ఇంటి క్రమం, దేవుని ఇంటి దర్శనాన్ని కాపాడేటువంటి విషయంలో నువ్వు ఒక సోల్జర్ లాగా ఉన్నావా? క్రీస్తు యేసు యొక్క మంచి రాణువ్వాలి. ఈ దినాన్ని ఎందుకు మనం క్షేమంగా ఉన్నాం, ఎందుకు భద్రంగా ఉన్నాం, ఎంత చక్కగా కూర్చొని విశ్రాంతిగా మనం దేవుని ఇంటిని అనుభవిస్తున్నామనంటే ఆ బార్డర్స్లో బిఎస్ఎఫ్ కదా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరంతరం కాపుకాస్తూ ఉన్నారు, భద్రపరుస్తున్నారు. శత్రువు లోపలికి చొరపడకుండా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియలో కొన్నిసార్లు వారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటా ఉన్నారు. అందుకే ఇది నాన్న మనం భద్రంగా ఉన్నాం. ఇది నాన్న మనకు ఆ బాధ్యత ఉందా? దేవుని సంఘాన్ని కాపాడుకోవాల్సి అన్న బాధ్యత ఉందా? ప్రిజర్వ్ చేస్తున్నామా, పాడు చేస్తున్నామా? గుర్తుపెట్టుకోండి, మన ద్వారా ఏ ఒక్క వ్యక్తి కూడా ఆత్మీయంగా నష్టపోకూడదు. ఏదైనా ఉంటే వాళ్ళని ఆత్మీయమైన క్షేమకరమైన స్థితిలో ఉంచేదాని కొరకు పాటుపడాలి. ఆ పాటుపడే ప్రక్రియలో మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తి ఆత్మీయంగా నష్టపోతున్నాడు అనంటే మనల్ని నష్టం చేసుకున్నట్టు కాదా? నువ్వు ఇచ్చే సలహాలు కానీ, నువ్వు వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, నీ స్నేహాలు కానీ, నువ్వు వాళ్ళతో కలిసి ఉండే విధానం కానీ, ఇట్ షుడ్ ఎడిఫై దెమ్. వారికి క్షేమాభివృద్ధి కలిగ చేయాలి, కానీ వారి ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేదిగా ఉండకూడదు. ప్రభువుకు ఈ విషయంలో ఆయన సహించలేడు, ఆయన ఓర్చుకోలేడు. తన ఇంటిని ఒకవేళ తాకితే ఆయన ఓర్చుకోలేడు. పౌలుతో చెప్పిన మాట ఏంటంటే, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తావు? నిన్నెప్పుడు హింసించానయ్యా అంటే ఆయన ప్రజల్ని హింసించడం అనేది దేవుడు తన్ని హింసించిన వానితో సమానంగా ఎంచాడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానంగా ఎంచుతానన్నాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ద్వారా సంఘానికి ఏ విషయంలో కూడా మన మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, మన స్నేహాల ద్వారా కానీ నష్టం కలగకూడదు. ప్రిజర్వ్ చేసే బాధ్యత నీ మీద ఉంది. దాన్ని కాపాడే విషయంలో పోట్లాడే బాధ్యత నీ మీద ఉంది. ఆ ప్రక్రియలో ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. రెండవది, మన సహవాసాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు, మన ఇంటిని కాపాడుకోవడం మాత్రమే కాదు, ఆ ఇంటిలో ఉన్నది కూడా కదా. తేనె తుట్టెలో ఉన్న తేనెను కూడా కాపాడుకోవడానికి ఏం చేస్తాయి? అవి యుద్ధం చేస్తాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24 చివరి భాగము 25వ వచనం నేను చదువుతాను, చూడండి. మీ పైన మరి ఏ భారమును పెట్టును, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. మీకు కలిగి ఉన్న దానిని ఏం చేయాలా? అది పోగొట్టుకోకూడదు. శత్రువు మనకు కలిగి ఉన్న దానిని దొంగిలించడానికి వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కదా. సో మనకు కలిగి ఉన్నది మనం చాలా గట్టిగా పట్టుకోవాలి. మనలో ఉన్న దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. శత్రువు ఎప్పుడైనా మన మీదికి దాడి చేస్తున్నప్పుడు మన బలహీనతల మీద దాడి చేయడు. గుర్తుపెట్టుకోండి, మన బలహీనతల మీద దాడి చేయడు, మన బలం మీద దాడి చేస్తాడు.
ఉదాహరణ తీసుకోండి, అబ్రహాము అని చెప్పగానే అబ్రహాంలో కనపడే క్యారెక్టర్ ఏంటండి? విశ్వాసం. సో విశ్వాసులకు తండ్రి. ఎంతటి విశ్వాసం కలిగినటువంటి వాడు అనంటే నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో నిరీక్షణ ఉంచి నమ్మినటువంటి వాడు. అంత గొప్ప విశ్వాసం. కానీ అబ్రహాం ఓడిపోయింది ఎక్కడ? అబ్రహాం ఓడిపోయింది ఎక్కడ? విశ్వాసంలోనే. కరువు వస్తే దక్షిణ దేశానికి వెళ్ళాడు, అక్కడ భయపడ్డాడు. శారా చాలా అందంగా ఉంది, అమ్మో ఈ అమ్మాయిని చూసి ఎక్కడ పట్టుకెళ్ళిపోతారేమో. పట్టుకెళ్ళిపోయారు కానీ ఆ ప్రక్రియలో నన్ను ఎక్కడ చంపేస్తారేమో. ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు అండి. శారా పోయినా పర్వాలేదు, నేను బ్రతకాలి అని ఆలోచించి ఏం చెప్తున్నాడు? అమ్మా నీకు దండం, ఏమని చెప్పు? సహోదరుడు అని చెప్పు. విశ్వాసంలో తనకున్న విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. దావీదుని గురించి మీరు ఆలోచిస్తే దావీదులో కనపడే శ్రేష్టమైన లక్షణం ఏంటి? ఇంటిగ్రిటీ, యథార్థత. చాలా యథార్థపరుడు దావీదు. పోగొట్టుకోలేదా యథార్థతను? ఊరియా భార్య విషయంలో ఏం చేశాడు? ఎంత వేషధారణగా ప్రవర్తించాడు. ఇంటికి పోయి రెస్ట్ తీసుకో అంటే క్షేమం ఉన్నట్టు, వీడు వాడి క్షేమం ఏదో ఆలోచించినట్టు. ఉద్దేశం వేరు. లేదండి నేను దేశం కొరకు ప్రయాసపడాలా, దేశం కొరకు కష్టపడాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు అని అంటే వీడు మాట వినేటట్లేదని ఒక ఉత్తరం రాసి మళ్ళీ వాడి చేతికి ఇచ్చి పంపించు. పోయి యోవాబుకి ఇవ్వు, ఏ ఉత్తరం రాదు. ఏం రాశాడు అందులో అంటే ఈయన ఫ్రంట్ లైన్లో పెట్టు, బాగా యుద్ధం జరిగితే చూసా అక్కడ ఫ్రంట్ లైన్లో పెట్టు, ఎందుకంటే వాడు చావాలి. యథార్థతను పోగొట్టుకున్నాడు, హంతకుడు అయిపోయాడు. ఇక్కడ చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే నేను ఫలానా విషయంలో నేను చాలా బలంగా ఉన్నానని నువ్వు ఎక్కడైతే ఏ విషయంలో ఆలోచిస్తావో ఆ విషయంలో నేను ఓడిపోయే ఆస్కారం ఉంది. దాని మీద శత్రువు యొక్క దాడి జరిగే ఆస్కారం ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండకపోతే, నిన్ను నువ్వు ప్రిజర్వ్ చేసుకోకపోతే, కాపాడుకోకపోతే కలిగి ఉన్నది పోగొట్టుకునేటువంటి ఆస్కారం అనేది. సో తేనెటీగలు తన తేనె తుట్టులో ఉన్న తేనెని కాపాడుకునేటువంటి విషయంలో ఎంత ప్రయాసపడతాయి, ఎంత ఫైట్ చేస్తాయి, ఎంత ప్రాణాల్ని సైతం పణంగా పెడతాయి. సో ఆత్మీయ జీవితంలో ఆ రీతిగా ఉండాలి మనం. మరొక విషయం నేను మిత్రం చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సమయం అయిపోతా ఉంది. ఈ తేనెటీగలకు ఒకే ఒక రాణి ఉంటుందంట. రాణి ఒక్కతే. ఎంతమంది మీద ఆధిపత్యం చెప్పండి? లక్షల సంఖ్యలో ఉండేటువంటి, వేల సంఖ్యలో ఉండేటువంటి ఈ మగ తేనెటీగల మీద, డ్రోన్స్ మీద, తర్వాత 20 నుండి 80 లక్షల వరకు ఉండేటువంటి ఆడ తేనెటీగల మీద ఓన్లీ వన్ క్వీన్ బీ, రాణి అయినటువంటి తేనెటీగ ఒక్కతే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క రాణి తీగ మొత్తం అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది, అన్నిటినీ. సో మిగిలిన తేనెటీగలన్నీ కూడా దాని సబ్జెక్షన్లో ఉంటాయి. మరి ఏం చేస్తుందో ఏమో అది తెలియదు, కానీ దాని కింద లోబడి ఉంటుంది. అందుకే మీరు అంటారేమో, అందుకే మాకు లోబడి ఉండాలి ఆడ తేనెటీగ మీద, కింద రాణిది కదా అది, దాని కింద ఉందా అని అనుకుంటున్నారేమో. కాదండి, బైబిల్ అది చెప్పడం లేదు. ఆ రాణి ఆడ తేనెటీగ సంఘానికి సూచనగా ఉంది. సంఘం క్రీస్తు ప్రభు వారికి వధువుగా ఉంది కదా, సంఘానికి సూచనగా ఉంది. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు. ఆయన శిరసాధీనంలో ఉండాలి. కానీ క్రీస్తు ప్రభు నేరుగా తన అధికారాన్ని చలాయించాడు. అందుకే ఏం చేస్తాడు? ఆయన అధికారాన్ని డెలిగేట్ చేస్తాడు. కొంతమందికి ఆయన అధికారాన్ని నా పక్షంగా మీరు అధికారాన్ని చలాయించండి. వాళ్ళే దైవ సేవకులు,
వాళ్ళే దేవుని సంఘంలో ఉన్న పెద్దలు. వాళ్ళకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దేని కొరకు? ఎన్ని లక్షల తేనెటీగల్ని కంట్రోల్ చేయడానికి? లక్షల తేనెటీగల్ని కంట్రోల్ చేయమని అధికారం ఇస్తే ఇక్కడ వందల కొద్ది తేనెటీగల్నే అదుపు చేయడం కష్టంగా ఉంది. ప్రతి తేనెటీగ అనుకుంటుంది నేనే రాణిని, అందరూ నాకే లోబడాలి, నేను చెప్పినట్టు వినాలి. అందుకే సఖ్యత ఉండదు, ఏకత్వం ఉండదు. ఎందుకంటే ప్రతిదీ రాని తీగ అయితే ఇంకా ఈ మిగిలిన తేనెటీగలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? లోబడే మనస్తత్వం ఉందా? ఆత్మీయమైనటువంటి అధికారానికి లోబడే మనస్తత్వం ఉందా? ఒక్కసారి 80 లక్షల తేనెటీగలు ఈ రాణి తేనెటీగ మీద పడితే బతుకుద్దా? అది బతుకుద్దా? బట్ అయినా కూడా అది రాణి, దాన్ని గౌరవించాల్సిందే, దానికి మనం లోబడి ఉండాల్సిందే. ఇంకా నేను చదివాను, ఈ రాణి తేనెటీగగాన చనిపోతే అంట ఇవన్నీ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి వైలెంట్ అయిపోతాయంట. ఇది అంతే, అదుపులో ఉండవంట, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాయంట అది. మరి ఆ రాణి తేనెటీగ ఏం చేస్తుందో ఏమో కానీ ఇవన్నీ కూడా సబ్జెక్షన్లో ఉంటాయి, దాన్ని గౌరవిస్తాయి, అవి దాని అధికారానికి లోబడతాయి. ఇది నా దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని యొక్క సంఘ అధికారం క్రింద ఉండడానికి ఇష్టపడుతున్నామా, లేకపోతే నేనే రాణిని అనుకుంటున్నావా? ప్రభుత్వం కొరకు, అధికారం కొరకు, స్థానాల కొరకు ప్రాకులాటల్లో మన తేనె తుట్టే పాడైపోతా ఉంది, నష్టపరుచుకుంటున్నాము, మనలో ఉన్నదంతా పోగొట్టుకుంటున్నాము, ఎండిపోయిన స్థితి కనపడతా ఉంది. కారణం ఏంటి అనంటే అధికారానికి లోబడి ఉండేటువంటి మనస్తత్వం మనకు లేదు. అవి ఆ రీతిగా సమిష్టిగా కలిసి ఉండేదానికి, సమిష్టిగా పనిచేయడానికి, సమిష్టిగా కలిసి పనిచేసి నింపుకోవడానికి, తాము కష్టపడి నింపుకున్న దాన్ని కాపాడుకోవడానికి కారణం ఆ రాణి తేనెటీగకు లోబడి జీవించడం. కనుక దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క సంఘ క్రమానికి లోబడదాం, సంఘంలో ఉన్నటువంటి అధికారులకు లోబడదాం, వారిని ఘనపరుస్తాం. 1 తెస్సలోనికీ 5వ అధ్యాయంలో రాస్తాడు, మీ పైనుండి వాక్యం బోధించేటువంటి మీ నాయకులను ఎక్కువగా సన్మానించి ఆనర్ దెమ్. ఎబ్రీ 13వ అధ్యాయం 17వ వచనంలో రాస్తాడు, మీ పైన నాయకులుగా ఉండి మీ ఆత్మలను కాయుచున్నవారు. వారు దుఃఖంతో ఆ పని చేయకూడదు. దుఃఖంతో ఆ పని చేసిన యెడల అది మీకు నిష్ప్రయోజనం అవుతుంది. కనుక దుఃఖంతో కాక ఆనందంతో వారు చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి ఆనర్ దెమ్ అండ్ ఒబే దెమ్. ఇదే మన క్షేమస్థితికి, మన భద్రతకు, మన ఐక్యతకు, సమిష్టిగా మనం ఉండి మనం సంపాదించుకున్నది అనుభవించడానికి దోహదపడుతుంది. ప్రార్థన చేసుకో.